అయ్యప్ప స్వామి నామస్మరణతో అల్లూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. పాడేరు పరిధిలో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో దీక్షధారణ చేశారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయ్యప్ప మాలధారులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. మాలధారుల కోసం దాతలు అన్నప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త కొట్ట గుల్లిక్ సుబ్బారావు భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి భక్తులకు ఆదర్శంగా నిలిచారు. అల్లూరు జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. రైట్. గుడ్ మార్నింగ్ సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేకంగా ఈ ఏడాది అత్యధికంగా అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని వారి భక్తిని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఆలయ ధర్మకర్త పుట్టగుల్లి సుబ్బారావు ప్రత్యేక చర్యలు తీసుకొని నిత్య అన్నదానం ప్రసాదాలు అయితే పంపిణీ చేస్తున్నారు. అందరూ భక్తులకు ప్రత్యేకంగా నిత్యం అన్నదానం చేస్తున్నారు. అంతేకాకుండా భక్తులైతే రోజు రోజుకు పెరుగుతున్నారు. కార్తీక మాసాలు కావడంతో భక్తులు నిత్యం ఆలయం వద్ద కిటకిటలాడుతున్నారు. వారి భక్తి శ్రద్ధలను చాటుకొని వారి మొక్కులను తీర్చుకొని 41 రోజులు నిష్టగా దీక్ష చేసి వారు అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్తారు. దీనికి సంబంధించి మనతో కొంతమంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. మంచి శుభదిన కార్యక్రమం అండి. అన్నదాన కార్యక్రమం అనేది పాడేరులో అతి వైభవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. శ్రీ పుట్టగొల్లి సుబ్బారావు గారు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మరి సింగన్న స్వామి గారు అలాగే సీతారామ స్వామి గారు వీరు ఇద్దరు ఆర్థిక సాయంతో ఇద్దరు కలిపి సుమారు 1,50,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే మిగతా భక్తులు కూడా రోజువారీగా అన్నదానం అనేది భక్తులకి పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే విరాళాలు ఇచ్చే దాతలు కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాం. దాదాపు సుమారుగా ఒక 1000 మంది 300-400 మంది దగ్గర నుంచి 1000 మంది వరకు కూడా అలా జనాలు పెరుగుతూనే ఉన్న స్వాములు భక్తి స్వాములు అందరూ కూడాను. దయచేసి ఎవరైనా సరే విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కమిటీ ఉంది, కమిటీకి సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడ ఏ విధంగా వారు నిష్టగా ఈ 41 రోజులు దీక్ష చేస్తున్నారో గురుస్వామిని కూడా అడిగి తెలుసుకుందాం. స్వామి స్వామిమాల వేసి 41 రోజులు కూడా దీక్షపోని చాలా నియమ నిబంధనలతో కఠోర శ్రమతో స్వామిని సేవించడం జరుగుతుందండి. అలాగే ఈ 40 రోజులు స్వామి దీక్ష అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుందండి. కన్యస్వాములు మొదటిసారి వేసిన కన్యస్వాములు తప్పకుండా ఈ స్వామి మాలధారణ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే రెండోసారి కానీ మూడోసారి కానీ స్వామిని మాలలు వేసి ఈ రోజు ఈ పూర్ణ పుష్కలాంబ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో మనకి నిత్య భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి శుభపరిణామం ఇది. అలాగే ప్రతిరోజు కూడా 300 నుంచి 400 మంది స్వాములు ఈ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ధరిస్తున్నారు. అలాగే ఇక ముందు ఇంకా స్వామి వారి భిక్షకు చాలా మంది ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉండడం జరిగిందండి. స్వామి చెప్పండి, ఇక్కడ మీరు ఏ విధంగా భక్తి శ్రద్ధలు చాటుకుంటున్నారు? అలాగే అయ్యప్పను మీరు దర్శించుకునే సమయంలో మీరు ఏ విధంగా అంటే నిష్టగా వెళ్ళి మీరు ఏ విధంగా తిరిగి వస్తారు? మీరు ఇక్కడ ఈ గ్రామానికి చెందిన మీరు అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారా, లేకపోతే ఏ విధంగా మీరు మీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు? నమస్కారం స్వామి. మేము ఈ నెల 8వ తారీఖున మాల ధరించడం జరిగింది. అయ్యప్ప మాల ధరించడం జరిగింది. అయ్యప్ప మాల ధరించిన దగ్గర నుంచి మేము నిత్యాన్నదాన కార్యక్రమం అయ్యప్ప గుడిలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క నిత్యాన్నదాన కార్యక్రమానికి రోజుకి 300 నుంచి 400 స్వాముల మధ్యలో వస్తున్నారు. నిత్యాన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. అందుకు స్వాములందరూ కూడా పాడేరు ఊర్లో ఉన్న స్వాములందరూ కూడా అయ్యప్పలందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు ఈ నిత్యాన్నదానం కార్యక్రమం విజయవంతంగా జరగడానికి. అలాగే మీరు అడిగినట్టు
ఈ యొక్క అయ్యప్ప దీక్షలు వేసేటప్పుడు మాలలు వేసేటప్పుడు కొంతమంది కొన్ని రోజులు చూసుకొని వేస్తూ ఉంటారు. 41 రోజు దీక్ష అయితే ఖచ్చితంగా చేస్తారు, మండల దీక్ష ఖచ్చితంగా చేస్తారు. ఆ దీక్ష అయిన తదనంతరం 41 రోజు దీక్ష అయిన తర్వాత ఏ స్వాములు అయితే ఒక పీఠం స్వాములు కొంతమంది, ఒక పీఠం స్వాములు కొంతమంది కొన్ని రోజులు చొప్పున దీక్షలు చేసి వాళ్ళు ట్రైన్లకి బస్సులకి ఏర్పాటు చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మేమైతే మాత్రం ఒక 2 బస్సులు పెట్టుకొని ఇంచుమించు సుమారు ఒక 40 మంది స్వాములని ఈ నెల వచ్చే నెల 19వ తారీఖున వెళ్ళడం జరుగుతుంది. అది ఒక తీర్థయాత్ర లాగా ప్లాన్ చేసుకొని ఒక 10 రోజుల పాటు తీర్థయాత్రలా ప్లాన్ చేసుకొని ప్రయాణం సాగిస్తాము. మళ్ళీ వచ్చే నెల 28వ తారీఖున మళ్ళీ పాడేరు వస్తాము. అయ్యప్పని దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి ప్రతి స్వామి కూడా మాలేసిన ప్రతి స్వామి కూడా శబరిమల యాత్ర మాత్రమే చేస్తారు. చుట్టుపక్కల ఎక్కడికో వెళ్ళడం, మధ్యలో ఎక్కడో మాల తీయడం గట్రా ఏమి జరగదు. ఎప్పుడు కూడా పాడేరులో ఇంత చలిలో ఎంతో నిష్టగా చలికాలంలో చక్కగా ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకు లేచి చలికాలంలో స్నానం చేసి ఎంతో నిష్టగా చక్కగా పూజలు చేయడం అనేది, పాడేరులో పూజ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. అది మామూలుగా సాధారణమైన విషయం కాదు. అన్నిటికన్నా ఎక్కువగా ఈ సంవత్సరం కన్య స్వాములు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది కన్య స్వాములు మాల వేయడం జరిగింది. నాకు తెలిసి ఇంచుమించు ఒక 150 మంది దగ్గర కన్య స్వాములే ఉన్నారు. 150 మంది చివరి కన్య స్వాములు ఉన్నారు. కన్య స్వాములు ఎక్కువగా మాల వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా కన్యస్వాములు ఉన్నారు. అయ్యప్పకి కన్యస్వాములు అంటే ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం. కన్యస్వామి అయ్యప్ప సన్నిధికి ఖచ్చితంగా వెళ్లి తీరాలి. అలా ఈ సంవత్సరం కన్యస్వాములు చాలా మంది మాల ధరించడం జరిగింది. అలాగే మా యొక్క ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా మంది స్వాములు అయ్యప్పలు మాత్రమే ప్రతిరోజు ఒక స్వామి చొప్పున భిక్షను తీసుకోవడం, ఆ యొక్క భిక్షని ఆ స్వాములు నిర్వహించడం, అందరూ అయ్యప్పలే దగ్గరుండి ఎంతో చక్కగా పాడే స్వాములందరూ కూడా ఎంతో చక్కగా, ఎంతో విధిగా, భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ యొక్క అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకు స్వాములకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, ఈ మీడియా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఆలయంలో మాకు నిత్యాన్నదానం చేయడానికి ఈ యొక్క ఆలయ కమిటీ వారు కొట్టగుల్లి సుబ్బారావు గారు మాకు ఈ యొక్క ఆలయంలో నిత్యాన్నదానం చేయడానికి అతను అవకాశం ఇవ్వడంతో మేము ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చక్కగా జరుగుతుంది. అతను కూడా మా యొక్క అయ్యప్ప సేవా సమితి పాడేరు వారి కమిటీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్వామి శరణం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో విపరీతమైన చలి, మంచు, అలాగే రోజు నిత్యం వీరు స్నానం చేసి ఈ చలిలో కూడా స్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలను చాటుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ సూర్యారావు.